షాపూర్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్లో ఘటన. షాపూర్ నగదు మోసం చేసి పరారైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది. షాపూర్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. బాధితుల ఆరోపణల ప్రకారం నిందితుడు నగదు తీసుకుని తిరిగి చెల్లించకుండా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి పరారైనట్లు తెలుస్తోంది. పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందించకపోవడంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. నగదు మోసంపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిని గుర్తించి తమ నగదును తిరిగి ఇప్పించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కూడా పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. పనగారి అనే వ్యక్తి అనిల్ నాని ఇద్దరు కలిసి గల్లీలో నవీన్ అనే వ్యక్తి గల్లీలో అందరికి ఒకరికి తెలియకుండా ఒకరికి అమౌంట్ తీసుకొని ఇల్లు కట్టాలని అందరితోని డబ్బులు తీసుకున్నారు. ఒకరికి తెలియకుండా అందరికి దగ్గర అమౌంట్ తీసుకున్నారు. నీకు తెలియకుండా నీకు తెలియకుండా నీకు అందరు తీసుకున్నావు. ఇప్పుడు అందరు బాధపడుతున్నారు. వేరే వాళ్ళకి ఇల్లు అమ్మేసినా అని చెప్తున్నారు. ఇల్లు పాలు మొత్తం పరారైపోయినారు. ఇప్పటి వరకు ఎవరు లేరు. మాకు పోలీస్ స్టేషన్ వెళ్తే 4 crores ఉంది మాది. ఇక్కడ తెలిసినది పోలీసు తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మేము 4 crores అని పోలీసు పెడితే పోలీసు కూడా న్యాయం చేయలేదు మాకు. మేము వెళ్తే దాదాపు నెల మొత్తం చుట్టూ తిరిగాం పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ అక్కడ మొత్తం తిరిగాము. తిరిగి ఈ పేపర్ ఇక్కడ వేస్తే ఈ పేపర్ అంటున్నారు, ఇక్కడ వేస్తే ఈ పేపర్ అంటున్నారు. ఎక్కడ న్యాయం జరుగుతలే. అందుకోసమే డైరెక్ట్ ఇక ప్రెస్ వాళ్ళని పిలిచి మేము కూడా మాట్లాడుతున్నాను. మాకు న్యాయం చేయాలని పబ్లిక్ మమ్మల్ని సేవ్ చేయాలని చూస్తున్నాను అంతే. 128 డివిజన్ నూలాల్బాద్ నగర్ పద్మశాలి బస్సులో పనగారి అనిల్ వాళ్ళ అమ్మ నాయన మరియు వాళ్ళ తమ్ముడు నవీన్ ఈ బస్సులో ఫ్రెండ్షిప్ చేసి ఇక్కడనే పుట్టి పెరిగి ఒక్కరి తెలియకుండా ఒక్కరి దగ్గర 50 లక్షలు ఒకటి 20 లక్షలు ఒకటి నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఆయన ఎక్కడో ఫరారైపోయిండు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పోలీసులు రాసిచ్చారు, అందరు రాసిచ్చారు. రాసిచ్చినా కూడా ఆయన ఈ రోజు వస్తా, 3 నెలలకు ఇస్తా, 2 నెలలకు ఇస్తా అని చెప్పి ఎక్కడో ఉండి ఒక వ్యక్తిని ఇల్లు అమ్మినా నేను అని చెప్పి ఆయన ఇక్కడ ముందుకు వచ్చి చెప్తలే. ఇల్లు కొన్న వ్యక్తి వచ్చింది, మేము కొన్నామని చెప్తుండు. ఇంతకుముందేమో కొనలేదు. ఇప్పుడు మాకు గొడవ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయినాము, అన్నీ అయిపోయినాయి. ఒక్కొక్కరు ఆడపిల్లలకు రోడ్డు మీద వేసిండు. ఆ భర్తలు వదిలేసి రోడ్డు మీద ఒక ఆమె ఊరు వేసుకుని పోయింది, ఒక ఆమె సమ్మింగింది. ఈయన మోసం చేసి ఎంతో మందికి ఈ బస్సులనే కాదు ఖాళీ ఈ బస్సులను నమ్మించి ఇల్లు కడుతున్నా అని చెప్పి ఒకళ్ళకి చెక్కులు ఇచ్చి, ఒకళ్ళు బ్లాంక్ చెక్ ఇచ్చి, ఇంకోళ్ళకి బాండ్ పేపర్ రాసి ఇచ్చి టోటల్గా ఒక 5 కోట్ల రూపాయల అప్పు ఇక్కడ చేసిండు. 5 కోట్ల రూపాయల అప్పు చేసి ఎక్కడో ఉండి నేను ఇల్లు అమ్మినా అని చెప్పి ఆ ఇంటి కొన్న ఆయన వచ్చి మేము ఇల్లు కొన్నామంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము ఇల్లు ప్రాబ్లంలో ఉంది, ఇల్లు ఆల్రెడీ అప్పులలో ఉంది. చిన్న పిల్లలు ఒక్కొక్క రూపాయి ఇక్కడ అంత ఏంటంటే స్లమ్ ఏరియా డొక్క ఆడితేనే డెక్క ఆడినంత ప్రజలు రేషన్ బియ్యం తినేటోళ్ళు రూపాయి జమ చేసి ఆయనకు 5 కోట్ల రూపాయలు, ఒకళ్ళు 20 లక్షలు, ఒకటి 10 లక్షలు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇప్పటిదాకా మాట్లాడిండు ఇప్పటిదాకా మాట్లాడిండు. ఈయన బంగారం అమ్మి వాళ్ళ బిడ్డ బంగారం పుస్తల తాడు అమ్మి ఇచ్చిండు. ఈ రోజు ఆయన బ్యాంకులో ఆయన ఉరేసుకునే పరిస్థితికి వచ్చిండు. ఈ రోజు ఆయన ఎక్కడో ఉండి ఇల్లు అమ్మేసిన, నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన అంటే మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, చెప్పాము. దయచేసి మీ మీడియా ద్వారా ఆయన కానీ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాది కూడా ఇల్లు పని అయిపోయింది, వర్కర్స్ కొద్దిగా పేమెంట్ చేయాలని చెప్పి నాకు 5 లక్షలు అడిగింది, కానీ 5 లక్షలు లేవని చెప్పి ఒక 3 లక్షలు ఉంటే ఇచ్చిన. నాకు 3 నెలలు తిరిగి ఇస్తామని చెప్పి చేసిండు. మాకు తెలియకుండా ఇంకా మాకు ఒక దగ్గర తీసుకుంటారు, కానీ మా ఇంట్లో మా దగ్గర 3 దగ్గర తీసుకోండు. మా దగ్గర ఒక ఆయన దగ్గర 1,50,000, ఒక ఆయన దగ్గర 6 లక్షలు, మా దగ్గర 3 లక్షలు. మా ఒకటే ఫ్యామిలీగా మాకు తెలియకుండానే. నా పేరు ప్రభు కుమార్. నేను ఎన్ఎల్బీ నగర్లో నివసిస్తుంటాను. ఇక్కడ అనిల్ కుమార్ పనగారి మరియు నవీన్ కుమార్ పనగారి వాళ్ళ తండ్రి వచ్చి సుగుణాకర్ పనగారి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక్కరి తెలియకుండా ఒకరికి, ముఖ్యంగా అనిల్ కుమార్ పనగారి అనే పెద్ద అబ్బాయి ఎన్ఎల్బీ నగర్లో ఉంటాడు. అతను ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పి, ఇంకా నేను బిజినెస్ పెట్టుకుంటున్నాను అని చెప్పి ఒక నెలలో పైసలు ఇస్తా, అది చెప్పి ఇది చెప్పి అందరికి పైసలు ఇవ్వకుండా నా దగ్గర నుంచి ఒక 50 లక్షల దాకా తీసుకున్నాడు. నా ఫ్రెండ్స్ నా మిత్రుల దగ్గర నుంచి ఒక 50 లక్షలు, సుమారు మా దగ్గర 1 కోటి రూపాయలు, మా గల్లీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర కలిపితే అందరినీ క్యాలిక్యులేట్ చేసి కూడా మాకు 4 crores దాకా వచ్చింది. ఇంకా బయట కూడా ఇంకా ఎక్కువ ఉందని టాక్.
మేము ఈఓడబ్ల్యూ దగ్గర కూడా దీని గురించి తీసుకెళ్లడం జరిగింది. షాపూర్ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ మధ్యలో ఏజీపీ అని ఒక సీను అనే అతనికి ఏజీపీ చేశాడు. అతని దగ్గర కూడా 20 లక్షలు ఏజీపీ చేసినట్టు సమాచారం ఉంది. అయితే అతనికి కూడా రిజిస్ట్రేషన్ మా గల్లీలో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా మళ్ళీ ఇంకొక 25 లక్షలు గల్లీ గురించి ఆలోచించి ఇచ్చిండా లేకుంటే కావాలని చేసిండా తెలియదు. ఇంకొక 25 లక్షలు అధికంగా ఇచ్చి ఇల్లు తీసేసుకొని ఈ రోజు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి మనుషులను పెట్టించి ఈ కిరాయికి ఉంటారు, ఇల్లు నాదే అది ఇది అని చెప్తున్నాడు. వీళ్ళేమో పనగరి అనే ఇంటి నివసిస్తులు వాళ్ళ వంశస్థులు అందరు కలిసి పరారైపోయారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు. మాకు మా గల్లీకి ఎన్ఎల్బి నగర్ వాళ్ళకి ఎవరెవరైతే పైసలు ఇచ్చిన వాళ్ళందరికీ న్యాయం జరగాలని పోలీసుకి మీడియా వాళ్ళకి మేము సహకరిస్తున్నాం, విన్నపిస్తున్నాం. మాకు న్యాయం జరగాలి. అది మేము కోర్టు ద్వారా వెళ్ళాలా, పోలీస్ స్టేషన్ లేకుంటే ఇల్లు అతని పేరు మీద వాళ్ళ ఇంటి పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఆ ఆస్తులు అవన్నీ ఉంటే అవన్నీ జప్తు చేసి మాకు ఎవరెవరు నష్టపోయిన వారో వాళ్ళందరికీ కొంచెం దాంట్లో నుంచే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము మామూలుగా వచ్చి పైసలు అడుగుతుంటే మేము వాళ్ళు ఉన్నాయి లేదని చెప్పి ఒకరి మీద చంపడానికి వస్తారు ఇట్లా అని చెప్తున్నారు. కానీ వాళ్ళ మీద ఒకరు కూడా ఒక చెయ్యి కూడా వేయలేదు. ఇస్తా 2 నెలలు ఇస్తా 3 నెలలు ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు రాత్రి పరారైపోయారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ధర్నా? మేము దగ్గర 2 నెలల నుంచి మేము పోలీస్ స్టేషన్ లో అందరి దగ్గర నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాము. సరే చేద్దాం, టైం ఇద్దాం అని చెప్పారు. అతనికి అనిల్ కుమార్ కి పర్సనల్ గా ఒక 8 నెలలు టైం ఇచ్చాము. కొంచెం ఇస్తా అని చెప్పారు. నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నా, నా ఇల్లు అయిపోయింది, నేను ఇల్లు కట్టుకునే పైసలు ఇచ్చిన. అట్లా ఒకరు బంగారం అమ్మి ఒకరు నమ్మిర్రు, ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కలిసి ఉంటున్నామని అనుకుని ఇచ్చినాము. అతను కూడా ఇల్లు కట్టుకుంటున్నా అని మా పైసలతో అతను వాళ్ళ తమ్ముడు ఇప్పటిదాకా ఎవరు జాబ్ చేయట్లేదు. అందరు జాబ్ చేస్తే ఇన్ని సంవత్సరాలు ఒకరు కూడా జాబ్ చేయకుండా ఈ వడ్డీ పైసలు చేసి లోపల స్కామ్ చేసి ఒక 7-8 కోట్ల దాకా స్కామ్ ఉందని తెలిసింది. బాగా డీప్గా వెళ్తే దీని గురించి వాళ్ళు ఇప్పుడు పరారయ్యి ఎక్కడో సెటిల్ అయిపోయి ల్యాండ్ ఏమో తీసుకొని సెటిల్ అయ్యారని మాకు కొంచెం టాక్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.